ఇక వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సిపిఆర్ఓ పూడి శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పూడి శ్రీహరి వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై శ్రీహరి అభ్యంతరకర పోస్టులు చేస్తున్నారని చిత్తూరులో పోలీస్ కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా శ్రీహరిని తాడేపల్లిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ షేక్ సలాం అందిస్తారు. సలాం, ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలియజేయండి. గుడ్ మార్నింగ్. ఏదైతే ఈరోజు తాడేపల్లిలోని తన నివాసం వద్ద పూడి శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్న రూపానికి అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇదే విషయాన్ని వైసీపీ సైతం ఇప్పటికే తాజాగా ధృవీకరించినటువంటి పరిస్థితి. అయితే ఈయన గతంలో అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా మాజీ అంటే సిపిఆర్ఓగా కూడా పూడి శ్రీహరి పనిచేశారు. అయితే తాజాగా అంటే నేటి ఉదయము తాడేపల్లిలో పూడి శ్రీహరిని పోలీసులు తీసుకువెళ్ళినట్లు, అదే సమయంలో ఆయన ఫోన్ ల్యాప్టాప్ ను కూడా స్వాధీనం చేసినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి కారణాలు చూస్తే గతంలో కూడా అంటే సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి మరియు ప్రభుత్వంపై అనుచిత పోస్టులు పెట్టించారనేటటువంటి ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే గతంలో కూడా ఇదే తరహా ఆరోపణలపై పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అంటే ఒకసారి గత నేపథ్యం కూడా చూస్తే గతంలో కర్నూలు బస్సు దహనం ఘటనకు సంబంధించి కూడా ఆ ఘటన వెనుక వైఎస్ఆర్సీపీ ఉందని అంటే ఆ ఘటన వెనుక ఏదైతే ఆ ఘటనకు సంబంధించి అబద్ధపు ప్రచారం చేశారనేటటువంటి ఆరోపణపై కూడా పోలీసులు గతంలో ఆయనకు నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేస్తున్నారనేటటువంటి ఆరోపణలతో కూడా గత కొన్ని నెలలుగా ఈయనపై పోలీసులు నిఘా ఉంచారని మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తం మీద ఈ యొక్క ఏదైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో సిపిఆర్ఓగా పనిచేసినటువంటి పూడి శ్రీహరిని అరెస్ట్ చేసినటువంటి ఘటనపై ఇప్పటికే వైసీపీ సైతం స్పందించింది. తాజాగా అంబటి రాంబాబు సైతం తాజాగా దీనిపై కామెంట్ చేశారు. అంటే ట్విట్టర్లో కూడా ట్వీట్ చేశారు. వైసీపీ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పూడి శ్రీహరిని తన నివాసం నుంచి పోలీసులమని చెప్పి దౌర్జన్యంగా పలువురు తీసుకెళ్లారని ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసిన మరికొద్ది క్షణాలకే మరొక ట్వీట్ కూడా చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పూడి శ్రీహరిని కుప్పం పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయిన అక్రమ కేసులో చిత్తూరు 2 టౌన్ సిఐ నెట్టి కాంతయ్య దౌర్జన్యంగా తీసుకెళ్లారని, దీనిని తాను ఖండిస్తున్నట్లు అంబటి రాంబాబు ట్వీట్ చేయడం జరిగింది. అంటే మొత్తం మీద ఈ సోషల్ మీడియా కేసుకు సంబంధించి పూడి శ్రీహరిని పోలీసులు అదుపులో తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అదేవిధంగా సీఎంను ఉద్దేశించి కూడా ఏదైతే సీఎంను ఉద్దేశించి ఆయన చేసినటువంటి కామెంట్స్ పై నేను అదుపులో తీసుకున్నారని మనం చెప్పవచ్చు. రైట్ సలాం, థ్యాంక్ యూ.